నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. రాజకీయాలకే కొత్త భాష్యం చెబుతున్న కర్ణాటక రాష్ట్ర పరిణామాలు మరో సంక్షోభం నుంచి త్రుటిలో తప్పించుకున్నాయి. అధికార మార్పిడికి నిలువు అడ్డం కాదంటూనే ముప్పు తిప్పలు పెట్టిన సదానంద, పంతం నెగ్గించుకోవడంలో వెనక్కి తగ్గని యడ్యూరప్ప, భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిస్సహాయత సమీకరణాల్ని ఒకదాని వెంట మరోటి శరవేగంగా మార్చేశాయి. పదవి వ్యామోహానికి నిలువుటద్దంగా నిలిచిన ఈ క్యాంపు రాజకీయాల్లో ఎటకేలకు పదవీ గండ నుంచి గట్టెక్కారు కాబోయే ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్. చిరునవ్వుతోనే మంట పెట్టిన సదానంద వర్గం తిరుగుబాటును తట్టుకుని శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ మూడో ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆద్యంతం సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటనలన్నీ నేటి రాజకీయాల్లో వాస్తవిక కోణానికి అద్దం పడతాయి. ముఖ్యమంత్రి మార్పుతో అంతా సద్దుమణిగిందనుకున్న భాజపా అధిష్టానాన్ని కలవరపెట్టిన పరిణామాలు ఇవి. చిరునవ్వు చెదరనివ్వకుండా మాజీ ముఖ్యమంత్రి సదానందగౌడ రూపంలో ముంచుకొచ్చిన ముసలం. యడ్యూరప్ప కోరిక మేరకు జగదీష్ శెట్టర్ను ముఖ్యమంత్రి చేసి గండం గట్టెక్కాలని అనుకున్న కమలనాథులు లక్ష్యమైతే సాధించారు గాని ఆ క్రమంలో వారికి ముచ్చెమటలు పట్టించారు సదానంద. శెట్టర్ను ముఖ్యమంత్రి చేయడానికి ఏర్పాటు చేయదలిచిన శాసనసభాపక్ష సమావేశానికి 50 మంది సదానందగౌడ వర్గం ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి 30 మంత్రి పదవులు తమకే కావాలంటూ మిలకపెట్టి ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు కాసేపు హడావుడి వాతావరణం సృష్టించారు. హైడ్రామా మధ్య వివాదం ముగిసింది అనిపించిన అధిష్టానం ఎట్టకేలకు అందర్నీ బుజ్జగించి సదానంద వారసుడిగా జగదీష్ శెట్టర్ ఎంపిక పూర్తి చేసింది. అయితే పదవులు చిక్కుముడి పూర్తిగా వీడుతుందా, వివాదం ముదిరి మళ్లీ మొదటికే వస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేని విషయం. శాసనసభ ఎన్నికలకు 10 నెలలైనా వ్యవధి లేని తరుణంలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలతో భవిష్యత్ ఎలా ఉంటుందోనని ఇప్పటికే తీవ్రంగా మదనపడుతున్నారు కమలనాథులు. వాస్తవానికి నాటకీయతల మధ్య యడ్యూరప్ప వర్గానికి తలొగ్గిన అధిష్టానం జగదీష్ శెట్టర్ను కొత్త ముఖ్యమంత్రిగా చేసేందుకు ఒప్పుకొని తీవ్ర విమర్శల పాలైంది. జగదీష్ శెట్టర్ విషయానికొస్తే కర్ణాటక భాజపా ప్రభుత్వానికి మూడోసారిదిగా బాధ్యతలు చేపట్టబోతున్న నాయకుడు. గతంలో యడ్యూరప్ప వ్యతిరేకత వల్ల ఓసారి పదవి వచ్చినట్లే వచ్చి నిరాశపడిన శెట్టర్ మారిన పరిణామాలతో అదే యడ్యూరప్పకు దగ్గరైన సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు. గత ఏడాది యడ్యూరప్ప పదవి నుంచి దిగిపోయిన తర్వాత పార్టీ సీనియర్ నేత అనంత్ కుమార్, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఈశ్వరప్ప మద్దతుతో ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే బలమైన లింగాయత్ వర్గం మద్దతు ఉన్న యడ్యూరప్ప అడ్డుపడ్డారు. అప్పట్లో యడ్డీ కారణంగా త్రుటిలో తప్పిన పదవీ యోగం ఇప్పుడు అదే యడ్యూరప్ప మద్దతుతో దక్కుతోంది. Voluntarily has submitted his resignation to the National Nitin Gadkari before yesterday, and Mr. Nitin Gadkari has accepted his resignation. Hence, BJP called today a meeting of Karnataka BJP Legislature Party, and in the BJP Legislature Party of Karnataka State, Mr. Sadananda Gowda and Mr. Yediyurappa, both former Chief Minister, proposed the name of Mr. Jagdish Shettar as a new leader of BJP Legislature Party Karnataka. After that, unanimously, Mr. Jagdish Shettar was elected as a leader of BJP Legislature Party Karnataka. ఎడ్డీ స్థానంలో సదానంద గౌడను కూర్చోబెట్టిన అధికార భాజపా తాజా పరిణామాలతో మళ్లీ లింగాయత్ వర్గానికి చెందిన శెట్టర్కే పగ్గాలు అప్పగించింది. నిజానికి ముఖ్యమంత్రి మార్పు నిర్ణయంపై భాజపా అగ్రనాయకత్వంలోనే ఏకాభిప్రాయం లేదు. యడ్యూరప్ప, సదానంద మధ్య ముదిరిన వివాదాలతో కోర్ కమిటీ సమావేశంలో విస్తృతంగా చర్చించిన పార్టీ పెద్దలు గొడవను తాత్కాలికంగా సర్దుబాటు చేయడానికి ముఖ్యమంత్రిగా జగదీష్ శెట్టర్ను నియమించాలని తీర్మానం చేశారు. అయితే చిన్న చిన్న విషయాలను అడ్డుపెట్టుకుని నాయకత్వ మార్పు చేయడంపై సీనియర్ నేత అద్వానీనే స్వయంగా భేటీలో తన అసంతృప్తిని వెళ్లగక్కారు. దీన్ని అవకాశంగా తీసుకుని
మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇటువంటి ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని, తరచూ సీఎంను మార్చుతూ పోతే పార్టీ పరువు పోతుందని, ప్రజల్లో ఇతర పార్టీలకు చులకన అవుతామని నాయకత్వ మార్పు కంటే ప్రత్యామ్నాయంపై దృష్టి కేంద్రీకరించాలని అద్వానీ సూచించారు. కానీ మెజారిటీ సభ్యులు ఆ సూచనను పట్టించుకోలేదు. కుల సమీకరణాలకే పెద్దపీట వేసి కర్ణాటకలో అధిక సంఖ్యలో ఉన్న లింగాయత్ వర్గానికి దూరం అవుతామనే భయంతో షెట్టర్ నియామకానికే మొగ్గు చూపారు. All of them who are interested and given cooperation, making me as a leader of the regional party, and all the legislators. One important thing is that all the 121 legislators, BJP legislators, unanimously elected me as a party leader, legislative party leader. This is very important. So I am very much thankful to all the legislators, all the leaders, and all the friends, and I am very much thankful to our Karnataka people because of due to their mandate only. నిజానికి 2008 మేలో తొలిసారి దక్షిణాదిన కర్ణాటకలో సొంత బలంతో అధికారంలోకి వచ్చిన భాజపా నాటి నుంచి ఏ కొద్ది రోజులు స్థిరంగా ఉందన్నదే లేదు. నిత్యం ఏదో ఒక సమస్య కర్ణాటక భాజపా సర్కార్ను ఇరుకున పెడుతూనే ఉంది. ఎమ్మెల్యేల అనర్హత, గవర్నర్తో పోరాటం, గాలి తిరుగుబాటు, విశ్వాస పరీక్ష, గనుల అక్రమాలు, లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే నివేదిక, యడ్యూరప్పపై భూకుంభకోణం ఆరోపణలు, ఇలా వరుస సంఘటనలు సర్కారుని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. 2009లోనే యడ్యూరప్ప బండి తొలిసారి కుదుపులకు గురైంది. మంత్రుల నియామకం, తొలగింపుపై గాలి జనార్దన్ రెడ్డి రూపంలో భారీ తిరుగుబాటు జరిగింది. అనుచర వర్గ ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రిని మార్చేందుకు గాలి సోదరులు తీవ్రంగా యత్నించారు. రిసార్టు రాజకీయాలతో ఎడ్డీకి ఊపిరి సలపలేదు. అయితే గాలి సోదరుల డిమాండ్లను కొన్నింటిని నెరవేర్చడం ద్వారా గొడవ అక్కడికి ముగిసింది. అదే 2009లో నెలల వ్యవధిలో మరో సంక్షోభం. పార్టీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, మద్దతిస్తున్న 5 స్వతంత్రులు మద్దతు ఉపసంహరించుకుంటున్నామని గవర్నర్కు లేఖ రాశారు. వారిలో 7 మంత్రులున్నారు. లేఖలందుకున్న గవర్నర్ భరద్వాజ 2010 అక్టోబర్ 12న బల నిరూపణకు ఆదేశించారు. చివరకు స్పీకర్ బోపయ్య చలవతో ఆ గండం గట్టెక్కారు. కానీ 11 మంది భాజపా ఎమ్మెల్యేలు, పార్టీకి మద్దతిస్తున్న మరో 5గురిపై పార్టీ ఫిరాయింపు పేరుతో స్పీకర్ బోపయ్య ముఖ్యమంత్రి సూచన మేరకు అనర్హత ఓటు వేసి విశ్వాస ఓటింగ్లో పాల్గొనకుండా చేశారన్న వివాదం రచ్చకెక్కింది. అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి పోలీసుల్ని అనుమతించడం రసాభాసా అయింది. అసమ్మతి ఎమ్మెల్యేల ఘట్టం ముగిసిందని యడ్యూరప్ప, భాజపా కేంద్ర నాయకత్వం ఊపిరి పీల్చుకునేటప్పటికే గవర్నర్ భరద్వాజ మరో బాంబు పేల్చారు. శాసనసభలో విశ్వాస పరీక్ష నెగ్గిన రోజే అంతా తొండి అంటూ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. ఆ వివాదం కూడా కర్ణాటక రాజకీయాల దుస్థితిని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేసింది. గాలి సోదరులతో పాటు గనుల మాఫియా ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులు చెరిపివేసి ఏ విధంగా ముడియినుపు ఖనిజం ఇతర దేశాలకు తరలించేసిందో